పవన్ కళ్యాణ్ తెలంగాణలో పెట్టిన మీటింగ్ మీద నటుడు ప్రకాష్ రాజ్ స్పందించిండు. తన ఎక్స్ లో ఆయన కొన్ని కామెంట్లు చేసిండు. అదేంటంటే, జనసేన నేతలు వచ్చే ఎలక్షన్ లో తెలంగాణలో కూడా పోటీ చేస్తామంటున్నారు. ఓకే, మీరు రావచ్చు, మీరు వస్తానంటే మేము వద్దంటామా? రండి దొరా, కానీ వచ్చే ముందు ఉత్తిగానే వస్తున్నారా లేదంటే పొత్తుతో వస్తున్నారా అది మాత్రం చెప్పిరండి అని ప్రకాష్ రాజ్ తన ఎక్స్లో మెన్షన్ చేసిండు. దానికి ఇమీడియట్గా సినీ నిర్మాత బండ్ల గణేష్ కౌంటరు చాలా దారుణంగా రారా పోరా అనుకుంటూ కౌంటర్లు ఇచ్చిండు. అసలు నువ్వెవడివిరా, నీకేం సంబంధం, నీ తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, నువ్వెవరు క్వశ్చన్ చేసేది అని చెప్పి బండ్ల గణేష్ రాసుకొచ్చారు. అయితే ఇక్కడ ఒక సూటి ప్రశ్న ఏంటంటే, ఎవరైతే జనసేన నేతలు ఏమంటారంటే, ఒక 4-5 రోజుల నుంచి తెలంగాణ వాదుల నుంచి వస్తున్న కౌంటర్లు విని, ఎస్, ఒక భారత పౌరునికి భారతదేశంలో ఎక్కడికైనా వెళ్ళి పోటీ చేసే హక్కు ఉంది, దాన్ని కాదనడానికి మీరెవరు అంటున్నారు. సేమ్ అదే విషయం ప్రకాష్ రాజు కూడా వర్తిస్తుంది కదా. భారతదేశ పౌరుడు ఎక్కడికైనా వెళ్ళి రాజకీయ పార్టీని పెట్టుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు ఒక భారతీయుడు ఎవరినైనా క్వశ్చన్ చేయడానికి కూడా అవకాశం ఉంది కదా. దీన్ని ఎట్లా బండ్ల గణేష్ గారు కాదంటారు? మీరు పవన్ కళ్యాణ్ అభిమాని అయితే అయ్యి ఉండొచ్చు. మీరే అంటున్నారు కదా, ఒక పౌరుడు భారతదేశంలో ఎక్కడికైనా పోటీ చేయొచ్చని. అట్లే ఒక పౌరుడు భారతదేశంలో దేన్నైనా ప్రశ్నించే అధికారం కూడా ఉంటుంది బండ్ల గణేష్ గారు. మీరు ప్రకాష్ రాజు హితవులు వలకడం కాదు, మీకు మీరు ఆలోచించుకోండి. మీరు చెప్పింది మీకే కౌంటర్గా మీకే వస్తుంది.